హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి హాట్స్టార్లో తెలుగు రిలీజ్ అయిన సేవ్ ద టైగర్స్ 2. సో ఈ సిరీస్ పార్ట్ 1కి వచ్చిన మంచి రెస్పాన్స్ వల్ల సీజన్ 2 అయితే మన ముందుకు తీసుకొచ్చారు. బట్ నాకైతే సీజన్ 2ని ఖరాబ్ చేశారనిపించింది. అసలు స్టోరీ అయితే ఏటేటో వెళ్ళిపోతుంది అనిపించింది. ఇన్ఫాక్ట్ ఈ రివ్యూ చూసాక చాలా మంది డిసప్పాయింట్మెంట్ అవుతారు. దట్ టు ఎస్పెషల్లీ సీజన్ 1 నచ్చిన వాళ్ళు. అండ్ ఓన్లీ హ్యూమర్ ఉంటే సరిపోదు, అట్లీస్ట్ సమ్ స్టోరీ అయితే ఉండాలి అండ్ అది ఆడియన్స్ అయితే ఎక్కాలి. ఇక్కడేమో ఒక పక్క మెసేజ్, ఇంకో పక్క హ్యూమర్, ఇంకో పక్క పొలిటికల్ సెటైల్ డ్రామా అంటూ అటు ఇటు అన్నెసెసరీ సీన్స్ అని క్లబ్ చేసి ఏదేదో చూపిస్తారు మనకి. అండ్ సిరీస్ మెయిన్ హైలైట్ వచ్చేసి ఓన్లీ హ్యూమర్ ఒకటే వర్క్ అయింది. అది కూడా ఎపిసోడ్ నెంబర్ 2, 3 and 5. మిగతా ఎపిసోడ్స్ అన్ని కూడా నాకు ఏం ఎక్కలేదు అండ్ ఇన్ఫాక్ట్ నేను కనెక్ట్ కూడా కాలేదు. అండ్ ఏదో ఫ్లోలో అలా వెళ్ళిపోతుంది అనిపించింది అంతే ఎపిసోడ్ అంతా కూడా. ఐ డోంట్ నో ఇఫ్ అట్లీస్ట్ టైం తీసుకొని ఇంకా బాగా రాసి ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, 1-2 సీన్స్ తప్ప అంతా చూడొచ్చు, పర్లేదు. కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ ద వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోతే, ఈ సిరీస్లో ఏమన్నా హైలైట్ ఉందంటే ముందుగా చెప్పినట్టు హ్యూమర్ ఒక్కటే, ఇంకా నాకు ఏది పాజిటివ్గా అనిపించలేదు. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ ద వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోతే, అసలు ఎట్ ద ఎండ్ ఏం చెప్పాలనుకుంటున్నారో సరిగ్గా పోర్ట్రే కాలేకపోయింది. లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ డ్రామా అని మనకి ముందే చెప్పినప్పటికీ కానీ ఎందుకో ఐ డెంట్ కనెక్ట్. సంథింగ్ ఒక ఫోర్స్ఫుల్గా అనిపించాయి. కొన్ని సీన్స్ అయితే ఇంకా ఎడిషనల్ క్యారెక్టర్స్ పెట్టినా కానీ ఆ ఫన్ అయితే జనరేట్ చేయలేకపోయారు. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద వెబ్ సిరీస్ వచ్చేసరికి, యూ కెన్ స్కిప్ ద వెబ్ సిరీస్ అండ్ సేవ్ యువర్ ప్రీషియస్ టైం. బట్ ఫస్ట్ సీజన్ నచ్చిన వాళ్ళకి సెకండ్ సీజన్ కూడా నచ్చుతుంది. అదనమాట. మీరు కూడా వెబ్ సిరీస్ చూసాక మీకేమనిపించిందో జెన్యూన్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.